6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కన్నీటితో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి వేయాల్సిన పీఆర్సీ 8 సంవత్సరాలు పూర్తయినా వేయకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే కేబినెట్ లో వెంటనే చర్చించి పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వేయకుండా ఆలస్యం చేస్తూ ఉంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి పీఆర్సీని వేయాలి. 8 సంవత్సరాలైనా పీఆర్సీ వేయకపోవడం దుర్మార్గం, అన్యాయం, అక్రమం. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినయంగా తెలియజేస్తున్నాను. నువ్వు పీఆర్సీని వెంటనే రేపు రాబోయేటువంటి మంత్రి మండలిలో మీ క్యాబినెట్లో పెట్టి వెంటనే 12వ పీఆర్సీని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి 4 డిఏలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలి. 30,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి. నువ్వు నాబార్డు నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నావని నాకు తెలుస్తూ ఉంది. ఈ 11 లక్షల రూపాయల్లో వెంటనే 30,000 కోట్ల రూపాయల బకాయిలు మీరు మే 31వ తేదీ లోపల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, మరి రెండో విషయం, అమరావతి చంద్రావతిగా మారిపోయింది. మరి ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పోయి కృష్ణానదిలో కట్టాలంటాడు మరి సచివాలయాన్ని. నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు నాకు 50 సంవత్సరాలుగా బాగా తెలుసు. ఆయన మరి ఎందుకు వచ్చావు హైదరాబాద్ నుంచి? అవసరం ఎవరు పంపించారు నిన్ను? హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా ఒక 50-100 సంవత్సరాలు పెట్టుకో ఉండొచ్చు కదా. ఎందుకు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తావు? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1000 కోట్లతో 1000 ఎకరాల్లో చాలు సచివాలయం కట్టేదానికి. 600 కోట్ల రూపాయలతో కేసీఆర్ కట్టాడు సచివాలయం తెలంగాణలో. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. దీనికి జవాబు తక్షణమే చెప్పాలని తెలియజేస్తూ